లేకపోతే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానీ. సో రెండు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా అనేక నగరాలు, ముంబై, ఢిల్లీ, కలకత్తా, పూణే లాంటి, బెంగళూరు లాంటి అనేక నగరాల్లో కూడా సాయంత్రం 9:30, 10 గంటలకి మరి షో ప్రారంభం కానుంది. సో ఇప్పటి వరకు అయితే థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్. సో ఈ సినిమా మీద ఏ మేరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది జనసేన ప్రత్యేకించి? ముందుగా తెలుగు అగ్ర హీరోల అభిమానులకు ఎందుకంటే ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ఓజీ సినిమాని అందరూ కలిసే ఈరోజు ఒక్క థియేటర్లో కూడా ఒక టికెట్ లేదండి. ఒక్క థియేటర్లో కూడా ఒక టికెట్ లేదంటే ఓజీ సినిమాని ఇలా దేశవ్యాప్తంగా ఎంత అంటే బ్లాక్ బస్టర్గా తీసుకెళ్లిన ఘనత అభిమానులందరికీ దక్కుతుంది. ఇకపోతే ఓజీ సినిమా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో బంపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ హౌస్ఫుల్, అంటే ఒక థియేటర్లో ఒక టికెట్ కూడా దొరకట్లేదు కాబట్టి అది హౌస్ఫుల్. ఈరోజు రాత్రి దేశవ్యాప్తంగా కూడా మరి అన్ని థియేటర్లో కూడా అవుతుంది. సో సినిమా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీకు తెలుసు, ఆయన సినిమాలకు వచ్చింది కూడా, రాజకీయాలకు వచ్చింది కూడా డబ్బు సంపాదించాలనో, కోట్లు సంపాదించాలనో, అక్రమ సంపద సంపాదించాలనో కాదు. ఏ డబ్బు వచ్చినా, అంటే ఇప్పుడు ఓజీ ముందు సినిమాలు కూడా వచ్చిన డబ్బునైనా ఒక సొసైటీకి, ఓ దేశానికి, ప్రజలకే ఇచ్చాడు తప్ప, అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా చూస్తే మళ్ళీ అది ప్రజలకే ఉపయోగపడుతుంది. ఇది గమనించాల్సిన విషయం. అవును, కొందరు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం కావచ్చు, ఆయన ఏదైతే నిర్ణయం కావచ్చు, అది ఎంతసేపు ఉన్నా సినిమా కమర్షియల్ కాకుండా సినిమా హిట్ అయితే కూడా ఆ డబ్బులు మళ్ళీ ప్రజలకే పంచుతాడు. ఆల్రెడీ మనకి ఇంతకుముందు తెలుసు. ఆయన ప్రభుత్వం లేనప్పుడు కూడా, ఇప్పుడు అంటున్నారు ప్రభుత్వం అన్నీ కూడా ఖర్చులు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. అది తప్పండి. ఆయన సొంత ఖర్చులు, అంటే క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన సొంత ఖర్చులతోనే ఇప్పటి వరకు ఆయన నడిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం లేనప్పుడే నడిపించిన వ్యక్తి ప్రభుత్వం ఉన్నప్పుడు అలా నడిపించడం అనుకునేది వైసీపీ కాంగ్రెస్లు దీన్ని గమనించాలి. అంటే తప్పుడు ప్రచారం చేయకూడదు. ప్రజలను తప్పుడు ప్రచారానికి కాకుండా చూసుకోవాల్సిన వైసీపీ వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నారు. ఎందుకంటే దిల్ రాజుని అడగండి, ఇలా దిల్ రాజు గారిని అడగండి, ఒక్క టికెట్ లేదంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఓజీ సినిమా బ్లాక్ బస్టర్. మీరు ఎందుకంటే ఈ రోజు రాత్రి ఉంది కదా, ఈ రోజు రాత్రి తెలుస్తుంది. మళ్ళీ ఇదే 99 టీవీలోనే మళ్ళీ సక్సెస్, అంటే ఓజీ సక్సెస్ మీరు పెడతారు. ఎందుకంటే అంత వెళ్ళిపోయింది. అందరు అభిమానులు, అందరు అగ్ర హీరోల అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని దేశవ్యాప్తంగా హౌస్ఫుల్ చేశారండి అన్ని థియేటర్స్. ఇప్పుడు హైదరాబాద్ లోనే కలెక్షన్స్ బాగా, ఈ తెలంగాణలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఆలోచన ఉన్నట్టుంది, వచ్చే పరిస్థితి. ఇలా పాన్ ఇండియా సినిమా అండి, ఓజీ పాన్ ఇండియా సినిమా. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది అన్ని థియేటర్లో ఫుల్ ఉంది. అందులో తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి పండగే ఇక బ్లాక్ బాస్టర్ అండి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు ఇక్కడ ఫోన్ చేయండి, మీకు టికెట్ దొరికితే, ఇక నేను చెప్తున్నా ఒక్క టికెట్ దొరుకుతుంది. ఏ థియేటర్, ఇన్ని థియేటర్లు ఒక్క టికెట్ నాకు ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ షో హైదరాబాద్ లోనే ఇద్దరం పోదాం, ఇక్కడ నుంచి 2 టికెట్లు ఇవ్వండి, హౌస్ఫుల్ అండి. కాదు, హైదరాబాద్ లోనే ఎంటైర్ తెలంగాణలో అండి, ఎంటైర్ తెలంగాణలో హౌస్ఫుల్. అయితే ఇక్కడ సురేష్ రెడ్డి గారు టికెట్ 1000 రూపాయలు, 800 ఉంది, 800 నుంచి 1000 రూపాయల వరకు నడుస్తుంది. సో మరి అది కాస్త రేట్ ఎక్కువ కదా. ఇప్పుడు బెనిఫిషియల్ షో ఎట్లుంటుందంటే అది అభిమానంగా ఉంటారండి. ఒక్కటి గుర్తించాలి నాయుడు గారు, నేను దీన్ని తప్పు పట్టట్లేదు వేరే హీరోలని. పవన్ కళ్యాణ్ గారికి ఎంత డబ్బు ఇచ్చినా మళ్ళీ రిటర్న్ వస్తుందండి. ఎట్లనా ఇవాళ ఆయన కెరీర్, సినిమా కెరీర్ తీసుకుంటే 100 సినిమాలు చేయాలి. ఎందుకు చేయలేదు? టైం లేదు ఆయనకి. కానీ సినిమా సినిమా కూడా సొసైటీకి మెసేజ్ చేసి సినిమా చేస్తారు. ఏదో డబ్బులు సంపాదించాలనే సినిమా ఆయన ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఒక యాడ్లు ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారి? ఇప్పుడు నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు కనుక యాడ్లు ఇస్తున్నంటే క్యూ కడతారు. అంటే ఆయన ఉద్దేశం, ఆయన లక్ష్యం ఒకటేనండి, ఏ సినిమాలు కానీ రాజకీయాలు కానీ సొసైటీని, ప్రజలని, దేశాన్ని తప్పుపట్టే చేయకూడదని ఆయన ఉద్దేశం. రెండోది, ఆ ప్రభుత్వం లేనప్పుడే డబ్బులు పంచిండు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన హీరో ఇచ్చిన పారితోషికాన్ని పంచిండు కదా. ఇవాళ ఓజీ సినిమాకి వచ్చింది కూడా ప్రజలకే పంచుతాడు. తప్పకుండా అది ప్రజలకే అది చెందుతుంది. కాబట్టి 1000 రూపాయలు కాదు, ఇంకా ఎంత పెట్టినా కూడా మళ్ళీ రిటర్న్ ప్రజలకే వస్తుంది. సొసైటీకి బాగుండడానికి ఖర్చు పెడతాడు. మీకు కౌలు రైతులకు పెట్టిండు లాస్ట్ ఎమ్మెల్యే కానప్పుడే. ఇప్పుడు నాయుడు గారు ఒక డిప్యూటీ సీఎం, ఆయన అనుకుంటే ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవట్లేదు. ఆయన విమాన ప్రయాణాలు కానీ, క్యాంపు కార్యాలయం కానీ ప్రతిది కూడా సొంత డబ్బులతోనే నడిపిస్తున్నాడు. ఇంకొకటి చెప్తా ఉన్నా, 2014లో పెట్టిన జనసేన పార్టీ
ఇప్పటి వరకు నడిపిస్తుండే అంటే ఆయన చెమట వచ్చిన ఖర్చు తప్పితే, ఆయన కష్టపడే డబ్బు తప్పితే సినిమాలకు వచ్చే పారితోషికాన్ని ఈ రకంగా ప్రజలకు పార్టీకి కౌలు రైతులకు ఇచ్చిన తప్పితే ఆయన ఎప్పుడు కోట్లు అక్రమ సంపాదన ఆయనకు లేదండి. ఇది వాస్తవం, నమ్మాలి ప్రజలు. సో మొత్తానికి ఓజీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు. సో